ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణంలో సినీ ఫక్కీలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మొబైల్ ఫోన్ చోరీకి పాల్పడ్డారు. పట్టణంలోని హీరో షోరూమ్ సమీపంలో ప్రధాన రహదారిపై ఇద్దరు వ్యక్తులు బైక్పై వచ్చి కింద పడుతున్నట్లుగా యాక్ట్ చేస్తూ సహాయం చేయాలని కోరడంతో అక్కడే ఉన్న కొరకొప్పు ప్రసాద్ అనే వ్యక్తి వారికి సహాయం చేసేందుకు వెళ్ళాడు. బైక్ను పైకి లేపి వారికి సహాయం చేస్తుండగా తన జేబులో ఉన్న 20,000 రూపాయల విలువగల సెల్ ఫోన్ను అపహరణకు గురైంది. బైక్ పడిపోతున్నట్లు నటించి తన ఫోన్ను దొంగలించారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అర్ధగంట పాటు సెల్ ఫోన్ ఆన్లోనే ఉంది. అవి లొకేషన్ ట్రాక్ చేసి దొంగలను పట్టుకోవాలని పోలీసులను కోరిన వెంటనే స్పందించలేదని బాధితుడు ప్రసాద్ తెలుపుతున్నాడు. ఇటీవల కాలంలో ఈ తరహా దొంగతనాలు పెరిగిపోతున్నాయి. రద్దీగా ఉన్న ప్రాంతాలను టార్గెట్ చేసుకుని బైక్ పడిపోతున్నట్లు నటిస్తూ సహాయం చేసేందుకు వచ్చిన వారి వద్ద ఉన్న విలువైన సెల్ ఫోన్లను కాజేస్తున్నారు. దొంగతనం చేసే సమయంలో సీసీ కెమెరాలకు దొరకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో పోలీసులు దొంగలను పట్టుకోవడం కష్టతరంగా మారుతోంది. పేరు కొరకొప్పు ప్రసాద్ అండి. మాది స్థానికంగా కల్లూరులోని శాంతినగరు. నేను నిన్న 25వ తారీఖు నాడు కల్లూరులోని హీరో హోండా షోరూమ్ దగ్గర ఉండగా వేరే ఫోన్లో మాట్లాడుతుండగా అటుగా వెళ్తున్నటువంటి ఒక వ్యక్తి అక్కడ పల్సర్ బైక్ మీద ఉండి కింద పడుతున్నట్టుగా నాకు కనిపించాడు. నేను పక్కనే ఉన్నాను కాబట్టి సార్ అని హెల్ప్ కోరితే మానవతా దృక్పథంతో నేను లేపడానికి ప్రయత్నించాను. ఆ బండిని లేపిన తర్వాత ఆ వ్యక్తి ఆ ఉదుటినే వేరే ఒక వ్యక్తి వచ్చి ఆ బండి మీద కూర్చొని ఇద్దరు నా జేబులో ఉన్నటువంటి సెల్ ఫోన్లు సుమారుగా అది 30,000 రూపాయలు 32,000 రూపాయలు అవుతుంది. మరి దాన్ని లాక్కొని వెళ్ళారు. ఆ వెళ్ళే వ్యక్తిని నేను అక్కడే ఉన్నటువంటి ఆ దగ్గరలో ఉన్నటువంటి రవి అనే వ్యక్తిని కప్పలబంధం చెందిన వ్యక్తిని సహాయం తీసుకొని నేను కల్లూరులోని ఎన్ఎస్పి నుంచి హెరిటేజ్ వరకు నేను వెంబడించి చూస్తే మళ్ళీ వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళ ఆచూకీ నాకు కనిపించలేదు. మరి ఈ రకంగా సెల్ లాక్కోవడం అనేది కొంచెం చాలా బాధాకరమైన విషయం. మరి ఇటు విషయమై నేను ఇప్పుడు దీన్ని స్థానికంగా ఉన్నటువంటి పిఎస్లో ఫిర్యాదు చేయడం కోసం మీ సేవలో దాన్ని ఆన్లైన్ చేసి ఇవ్వమని చెప్పేసి అన్నారు. ఆ రకంగా వారికి కంప్లైంట్ ఇవ్వడానికి నేను ఈ రోజున వారిని కలుస్తున్నానని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ రకంగా